నేను నిజం చెప్తున్నాను, నాకు ఈ ఆర్ట్ ఇచ్చింది ఎవరో నాకు తెలియదు. చాలా మంది నన్ను అడుగుతారు, మీరు తాగినట్టు యాక్ట్ చేస్తారండి, మీరు తాగరు కదా అని. ఎలా యాక్ట్ చేశానో నాకు తెలియదు, ఎలా యాక్ట్ చేస్తానో నాకు తెలియదు. ఓన్లీ అబ్జర్వేషన్ వల్ల వచ్చేదని ఒక పాయింట్. ఇది ఆర్ట్ అనేది మనల్ని ఎవరినో మోటివేట్ చేస్తే మనం ఆర్టిస్టులు అవ్వలేమండి. నేను ఇందాక కూడా చెప్పాను, కొన్ని అదృష్టాలు కలిసి రావాలి, డెస్టినీ కలిసి రావాలి. ఇవన్నీ కలిసి రావటం అనే ఒక పదం ఉంటుంది. ఐ బిలీవ్ ఇన్ దట్. అది ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మీకు ఆ థాట్ వస్తుంది, ఆటోమేటిక్ గా అది సక్సెస్ అవుతుంది. నేను గౌతమ్, నా రెండో అబ్బాయి సిద్ధార్థ, ఒకటికి 3 సంవత్సరాలు, ఒకటికి 9 నెలలు, వీళ్ళిద్దరిని వేసుకుని నేను చెన్నై వెళ్ళా. జాబ్ రిజైన్ చేసి, లెక్చరర్ జాబ్ ఆ రోజుల్లో. ఎందుకు వెళ్ళాను, ఎలా వెళ్ళానంటే, సపోజ్ నేను ఫెయిల్ అయ్యాను అనుకోండి, ఎవడు వెళ్ళమన్నాడు ఉద్యోగం మానేసి అని అంటారు. ఎందుకు వెళ్ళానంటే, ఇదిగో ఇందుకు వెళ్ళాను. ఇంతమంది విమర్శ దగ్గర నుంచి తెచ్చుకునేటువంటి శక్తి నేను తెచ్చుకోగలను. కాబట్టి ఇది ఎవరో మోటివేట్ చేస్తే మనం గొప్పడం అవుతాం, ఎవరో మనల్ని ఎంకరేజ్ చేస్తే అవుతాం కాదు, ఎంకరేజ్ చేయబడతాం అంతే. ఆ డ్రైవర్ కాకపోతే ఇంకో డ్రైవర్ మనల్ని ఎక్కించుకుంటాడు, మన డెస్టినీకి తీసుకెళ్తాడు.